బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి థియేటర్లలో సందడి చేస్తోంది. సమయం లేదు మిత్రమా, సినిమా చూడాల్సిందేనంటూ అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. తిరుపతిలో థియేటర్ దగ్గర అభిమానుల సందడిని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి కోసం వెయిట్ చేసినటువంటి అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఈ రోజు తిరుపతిలో దాదాపుగా 9 థియేటర్లకు పైగా ఈ సినిమా ప్రదర్శింపబడుతోంది. సినిమా థియేటర్ల వద్ద 4 గంటల నుంచి కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా సందడి నెలకొంది. ఎక్కడికక్కడ అభిమానులు టికెట్ల కోసం బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 4 గంటల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి షోలు నడుపుతున్నారు. 9 థియేటర్లో కూడా ప్రత్యేకమైనటువంటి షోలు నడుపుతున్నారు. మామూలుగా 4 షోలు ఉన్నది ఈ రోజు 7-8 షోలు కూడా నడపడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా సందడి అయితే అదే రకంగా కనిపిస్తోంది. బాలకృష్ణ సినిమా ప్రదర్శిస్తున్నటువంటి థియేటర్ల వద్ద ఒక కోలాహలమైనటువంటి పండగ వాతావరణాన్ని మనం చూడొచ్చు. భారీగా బ్యానర్లు, డిస్ప్లేతో పాటుగా ప్రత్యేకమైనటువంటి ఒక పండగ డిజైన్ లాగా ఎన్బికే 100 సినిమా అంటూ పోస్టర్లను ప్రదర్శించడం జరిగింది. ఒక ప్రత్యేకమైనటువంటి చారిత్రక నేపథ్యంతో తెరకెక్కినటువంటి చిత్రాన్ని చూసినటువంటి వారు కూడా ఇప్పటికే సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉందన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఈ టాక్ తో మరికొంతమంది సినిమా థియేటర్లకు భారీగా చేరుకుంటున్నారు. మనతో పాటుగా చాలా మంది బాలకృష్ణ అభిమానులు ఉన్నారు. వారు సినిమా చూడడం కోసం ఉదయం నుంచి కూడా టికెట్ల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే టికెట్లు కూడా దొరికినట్టుగా తెలుస్తుంది. చెప్పండి, ఎట్లా ఉంది సినిమా? ఎట్లా ఉందనిపిస్తుంది? చాలా బాగుందని చెప్పారండి. పొద్దున మేము స్పెషల్ షో కూడా వచ్చాం పొద్దున్న. ఇప్పుడు మా పిల్లలు తీసుకుని వచ్చానండి నేను. అది సినిమా చూసి మీ పిల్లలు తీసుకెళ్తాను. యాక్చువల్ గా నేను రాయమండ్రి తిరుపతి దర్శనం కోసం వచ్చాను. యాక్చువల్ గా చూద్దామనే ఉద్దేశంతో మా పిల్లలు కూడా తీసుకొచ్చాము. పిల్లలు చూస్తున్నారు ఇప్పుడు సినిమా. చాలా బాగుందని టాక్ కూడా చాలా బాగా వచ్చింది అందరిలో కూడా. నేను కూడా బాలకృష్ణ అభిమాని అండి. టికెట్ తీసుకున్నారా? టికెట్ తీసుకోవడం కాదండి, 4 గంటల షో చూశాను. చాలా 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 అద్భుతంగా వచ్చింది చిత్రం ఇది. అంటే 99 చిత్రాలు ఒకవైపు అయితే 100వ చిత్రం ఒకవైపు. ఎందుకంటే 99 చిత్రాలు నటన దీంట్లో కనపరిచినటువంటి నటన దీంట్లో కనపరిచాడు. అద్భుతమైన నటన చేశాడు. ఇంకోటి ఏమిటంటే స్త్రీమూర్తుల గురించి కానీ పెళ్లి గురించి కానీ చాలా బాగా చెప్పడం జరిగింది ఈ సినిమాలో. ఇది ప్రప్రథమంగా భారతదేశంలోనే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అనేది డిగ్రీ పుస్తకాల్లో ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఎవరెవరకు సినిమా తీయలేదు, కొన్ని దొరకలేదని చెప్పేసి ఈ కృషి గారు ఏం చేశారంటే దాన్ని అంతా వెతికి పట్టుకొని ఎక్కడో లండన్ వాళ్ళు మన గురించి గొప్పగా చెప్పుకుంటుంటే దాని నుండి మన భారతదేశం ఇప్పటి వరకు చిత్రం తీయలేదని దాన్ని సేకరించి దీన్ని నుండి రంగరించి చాలా చక్కగా తీశారు. ఒక క్లాస్ డైరెక్టర్, ఒక మాస్ హీరో, 2 మిళితమైన అద్భుతమైన సబ్జెక్ట్ తో సినిమా తీశారు. ఇది నుండి అట్లా ఇట్లా హిట్ కాదు. ఇదే బాలకృష్ణ 99 చిత్రాల కన్నా అద్భుతమైన హిట్ అవుతుంది. నవ్వుతో నా భవిష్యత్తు అనే రీతిలో ఉంది. కనివిని ఎరగని రీతిలో సినిమా హిట్ అవుతుంది అని చెప్పేసి ఏంటంటే బాలకృష్ణ అభిమానులు అంతా ఇంత ఆనందంతో లేదు, మంచి ఆనందంతో ఉన్నారు. జై బాలయ్య! ఎట్లా ఉంది సినిమా? ఫెంటాస్టిక్ గా ఉంది. బాలకృష్ణ 100 మూవీ చాలా బాగుంది. ఎందుకంటే యాక్టింగ్ పరంగా డైలాగ్ టేకింగ్, సింగిల్ టేకింగ్ లో బాగా చెప్పాడు. చూస్తున్నాం బాలకృష్ణ అభిమానుల్లో అవధులైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది.